అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సున్నితమైన కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించబోతున్నాం. అది జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో సంస్కరణల గురించి. ఇది చాలా గంభీరమైన విషయం. దీన్ని మనం రాగద్వేషాలకు అతీతంగా, ఎవరిని నిందించే ఉద్దేశం లేకుండా ప్రశాంతంగా మనం దీన్ని చర్చించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే జేఈఈ అనేది కేవలం ఒక ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు. లక్షలాది మంది విద్యార్థులు ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలి, తమను తాము ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలి, తమను తాము ఎలాగా మూల్యాంకనం చేసుకోవాలి, లేకపోతే తమను తాము ఎలాగా కొలుచుకోవాలి అనే విషయాన్ని ఈ జేఈఈ ఎగ్జామ్ అనేది నిశ్శబ్దంగా నిర్దేశిస్తుంది, నిర్వచిస్తుంది. ఎందుకంటే జేఈఈ ఎగ్జామ్లో మార్పులు జరుగుతున్న కొద్దీ ఈ ఎగ్జామ్ చుట్టూ డెవలప్ అయిన ఈకోసిస్టమ్ అనేది, అంటే కాలేజీలు కానీ, కోచింగ్ సెంటర్లు కానీ, లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ ఆ ఎగ్జామ్ కోసమని తమ కార్యక్రమాన్ని మారుస్తూ ఉంటాయి. సో ఆ రకంగా మొత్తం దేశంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకునే విద్యార్థుల ఆలోచన విధానాన్ని, అభ్యసన విధానాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి ఈ జేఈఈ పరీక్షకుంది. అందుకే జేఈఈ స్ట్రక్చర్లో కనుక, అంటే నిర్మాణంలో కనుక మార్పులు వస్తే దేశంలోని మొత్తం అభ్యసన సంస్కృతి, లెర్నింగ్ కల్చర్ కూడా చాలా గట్టిగా ప్రభావితం అవుతుంది. గత కొన్ని సంవత్సరాలలో మనం కొన్ని ప్రధాన స్ట్రక్చరల్ చేంజెస్ చూసాం. నిజానికి 1961లో జేఈఈ ఎంట్రన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి జేఈఈ ఎగ్జామ్ అనేది ఒక ఎవల్యూషనరీ చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం గత 10 సంవత్సరాల్లో జరిగిన కొన్ని ప్రధానమైన స్ట్రక్చరల్ చేంజెస్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి వాటి గమ్యాన్ని చేరుకున్నాయా, అవి నిర్దేశించిన ఫలితాలను పొందుతున్నాయా, లేకపోతే ఎంతవరకు పొందుతున్నాయి, ఎంతవరకు పొందట్లేదు, దీన్ని మనం చాలా ఆబ్జెక్టివ్గా ఆలోచించడం అవసరమైన సమయం వచ్చింది. ఇట్లాంటి చేంజెస్లో ఫస్ట్ది, ఒకే సంవత్సరంలో 2 జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్, ఒకటి జనవరి, ఇంకొకటి ఏప్రిల్లో. తర్వాత మేలో జేఈఈ అడ్వాన్స్డ్, అంటే మొత్తంగా 3 ప్రవేశ పరీక్షలు. తర్వాత పూర్తిగా ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆధారిత ప్రశ్నలు. ఇంకా మూడవది వేగవంతమైన కంప్యూటర్ ఆధారిత మూల్యాంకన వ్యవస్థ. అయితే ఈ మార్పులు, అంటే ఏ మార్పులైనా కూడా మన ప్రీవియస్ అనుభవాన్ని పెట్టుకొని వ్యవస్థను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేసే మార్పులే. అయితే ఈ మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చినారు. అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో ఒత్తిడి, విద్యార్థుల్లో స్ట్రెస్ తగ్గించడానికి, తర్వాత ఫ్లెక్సిబిలిటీని, అంటే సౌలభ్యాన్ని పెంచడానికి, అంతేకాకుండా నిర్వహణలో, అంటే మూల్యాంకనంలో, నిర్వహణలో ఎఫిషియన్సీ, అంటే సమర్థత కోసం ఈ మార్పులను తీసుకురావడం జరిగింది. కానీ ప్రతిరోజు విద్యార్థులతో కలిసి, దాదాపు రోజుకు 12 గంటలు విద్యార్థులతో కలిసి వారితో మమేకమై వారి కెపాసిటీని, వారి లిమిటేషన్స్ను, వారు అనుభవించే స్ట్రెస్ను గమనిస్తున్న ఒక ఉపాధ్యాయునిగా నేను ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ని, ఒక అసౌకర్యమైన క్వశ్చన్ని అడగబోతున్నాను. మనం నిజంగా ఒత్తిడిని తగ్గించామా, లేకపోతే దాన్ని ఒత్తిడిని 2 సంవత్సరాల పొడవునా సాగించే ఒక ఒత్తిడిగా మార్చామా? మనం ఒత్తిడిని తగ్గించామా, లేక దాన్ని 2 సంవత్సరాల పొడుగున సాగించే ఒత్తిడిగా మార్చామా? ఫ్లెక్సిబిలిటీ లేక సౌలభ్యం వల్ల లెర్నింగ్ అనేది మెరుగుపడిందా, అంటే విద్యార్థులు నేర్చుకోవడం అనేది ఏమైనా మెరుగుపడిందా, లేకపోతే తిరిగి ప్రయత్నించే స్ట్రాటజీస్కి, వ్యూహాలకు మాత్రమే దారితీసిందా? ఐ రిపీట్, ఫ్లెక్సిబిలిటీ, సౌలభ్యం, అంటే విద్యార్థులు 2 సార్లు రాసే సౌలభ్యం అనేది వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీని పెంచిందా, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ కోసం ట్రై చేసే వ్యూహాలను, స్ట్రాటజీస్కి మాత్రమే దారి చేసిందా? తర్వాత ఎంసీక్యూ విధానం నిష్పాక్షికతను, ఆబ్జెక్టివిటీని పెంచిందా? నిజానికి ఎంసీక్యూ యొక్క ఉద్దేశం అది, కానీ నిజంగా అది ఆబ్జెక్టివిటీని పెంచిందా,
ఒకవేళ పెంచినట్లయితే ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా? లేకపోతే ఈ ఎంసీక్యూ అనేది ఒక ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనకు, అప్లికేషన్‌కి ఉన్న అవసరాన్ని మెల్లగా తగ్గిస్తూ వచ్చిందా? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మనం జేఈఈ బోర్డును లేకపోతే పాలసీ మేకర్స్‌ని ఎవరిని విమర్శించడానికి ఇక్కడ లేము మనం. ప్రపంచంలో అత్యంత పోటీభరితమైనది మరియు అత్యంత గౌరవమైనది అయిన పరీక్షలలో జేఈఈ ఒకటి. కానీ ఎంత పెద్ద వ్యవస్థ అప్పుడప్పుడు దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి సింహావలోకనం చేసుకొని ఈ వ్యవస్థను ఇంతకుముందు జరిగిన మన స్ట్రక్చరల్ చేంజెస్ని ఒక్కసారి పరిశీలించుకునే సమయం వచ్చింది. ఎందుకంటే ఒక ప్రవేశ పరీక్ష కేవలం విద్యార్థులను ఎంపిక చేయదు. అది ఒక తరం యొక్క ఆలోచనను, అలవాట్లను ప్రభావితం చేస్తుంది, నిర్మిస్తుంది. లోతైన అవగాహనకు ప్రాధాన్యం ఇస్తే లోతు పెరుగుతుంది. అంటే డెప్త్, ఒక కాన్సెప్చువల్ డెప్త్ కనుక మనం ఎగ్జామ్స్లో ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే, ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే అది విద్యార్థుల్లో ఒక కాన్సెప్చువల్ డెప్త్ను, తర్వాత లోతును, అవగాహనను పెంచుతుంది. కానీ షార్ట్కట్స్కి అంటే చిట్కాలకు కనుక మనం ఎగ్జామ్లో ప్రాధాన్యం ఇస్తే, అంటే చిట్కాలతో ఎగ్జామ్ను మనం గేమ్ చేయడం అలవాటు చేపిస్తే అట్లాంటి చిట్కాలే పెరుగుతాయి. అందుకే ఈరోజు మనం ఈ 3 ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలించబోతున్నాం. ఒకటి, ఒకే సంవత్సరంలో 2 లేక 3 ప్రయత్నాలు, మెయిన్స్ 1, మెయిన్స్ 2, అడ్వాన్స్డ్, నిజంగా ఒత్తిడిని తగ్గిస్తున్నాయా లేక తుది నిర్ణయాన్ని అంటే రిజల్ట్ను కేవలం పోస్ట్పోన్ చేస్తున్నాయా? ప్రస్తుతం ఉన్న ఎంసీక్యూ విధానం మన ప్రిపేర్డ్నెస్ని అంటే సిద్ధతను కాన్సెప్చువల్ డెప్త్ నుంచి అంటే మన యొక్క భావనాత్మక లోతు నుండి దూరం చేస్తున్నదా? ఆధునిక ఏఐ సహాయంతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొంతవరకు మళ్ళీ సబ్జెక్టివ్ అంటే వివరణాత్మక ప్రశ్నలను తిరిగి ప్రవేశపెట్టడం సాంకేతికంగా సాధ్యమా లేక విద్యాపరంగా అవసరమా? ఇది ఒక రియాక్షన్ లేక ప్రతిస్పందన కాదు, ఒక ప్రతిచర్య కాదు. ఇది మనందరి బాధ్యత లేక రెస్పాన్సిబిలిటీ. మనం ఇంకా విశ్లేషణను ప్రారంభిద్దాం. మనం ఈ విశ్లేషణను మొదలుపెట్టే ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మనకి ఒక అభిప్రాయం ఉన్నా దానికి వ్యతిరేకంగా ఉన్న వాదనలను కూడా మనం వినాలి. అప్పుడే చర్చ అనేది నిజాయితీగా ఉంటుంది. అయితే మొదట మన బేసిక్ ఆందోళన ఏమిటి? 2 అటెంప్ట్స్ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం విద్యార్థులకు స్ట్రెస్ తగ్గించడం. కానీ వాస్తవంగా ఏమవుతుంది? ముందు ఒకే పరీక్ష ఉండేది, అంటే ఒకే రోజు నిర్ణయం జరిగేది. ఆ రోజు కొంత ఒత్తిడికి పిల్లలు గురి అవుతుండేవాళ్ళు. ఇప్పుడు 2 పరీక్షలు, మెయిన్ అయితే మెయిన్ 1, మెయిన్ 2 ఉన్నాయి. అంటే పోటీ కాలం దాదాపు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా పొడిగించబడింది. అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, స్ట్రెస్ తగ్గిందా లేక స్ట్రెస్ కాలం పెరిగిందా? మొదట జనవరి మరియు ఏప్రిల్ అటెంప్ట్స్ ఉన్న వ్యవస్థకి ఫర్గా ఉన్న అంశాలు ఏంటో మనం పరిశీలిద్దాం. ఒకటి, ఒక పరీక్షలో చాలా ర్యాండమ్ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపించవచ్చు. ఉదాహరణకి ఏంటి? ఆ రోజు ఆరోగ్యం బాగలేకపోవచ్చు, అంటే ఆ స్టూడెంట్ సిగ్గా ఉండొచ్చు. లేక పర్టికులర్ ఎగ్జామ్ టైంలోనే ఒక యాంగ్జైటీ స్పైక్ అనేది ఏర్పడి ఉండవచ్చు. ఈ ఫీల్డ్లో 3 దశాబ్దాలుగా ఉన్న నాకు ఈ యాంగ్జైటీ స్పైక్ పిల్లలు ఎలాగా అనుభవిస్తారు, ఎలాగా వారి పర్ఫార్మెన్స్ అనేది ప్రభావితం అవుతుందనేది కొన్ని వందల ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక 100 లోపల ర్యాంక్ రావాల్సిన ఒక స్టూడెంట్కి జస్ట్ ఎగ్జామ్ ముందు యాంగ్జైటీ స్పైక్ పెరిగి ఒక ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లాంటిది తయారై ర్యాంక్ ఒక 200-300 మధ్య వచ్చిన కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఆలోచిస్తే ఏంటి? నిద్ర లేకపోవచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పరీక్ష విద్యార్థి నిజమైన సామర్థ్యాన్ని కొలిసే అవకాశం లేకపోవచ్చు. అయితే 2 అటెంప్ట్స్ ఉండడం వల్ల స్టాటిస్టికల్ రిలయబిలిటీ మాత్రం పెరుగుతుంది, స్టాటిస్టికల్ ఫెయిర్నెస్ అనేది పెరుగుతుంది, ర్యాండమ్ ఎర్రర్ అనేది, యాదృచ్ఛిక దోషం అనేది తగ్గుతుంది. ముందు
ఇంకా చెప్పాలంటే ముందు ఒకే పరీక్షలో ఒక బ్యాడ్ డే. ఈ బ్యాడ్ డే అనేది ఇంతకుముందు చెప్పిన కారణాలు కాకుండా ఒక స్ట్రాటజీ లోపం వల్ల. అంటే ఏంటి, ఒక క్వెషన్ స్టార్ట్ చేసి దాన్ని ఒక 10 నిమిషాలు చేసి ఆన్సర్ రాకుండా వదిలేయడం ఫర్ ఎగ్జాంపుల్. అంటే క్వెషన్స్ చూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి ఎగ్జామ్స్‌లో. ఒక జనరల్‌గా చెప్పాలంటే ఒక స్ట్రాటజీ లోపం వల్ల ఒక బ్యాడ్ డే రావచ్చు ఎవరికైనా. చాలా మందికొస్తది. సో, అలాంటప్పుడు ఈ జాన్వరిలో ఎగ్జామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కాకపోయినా కూడా ఇప్పటి అనుభవం నుంచి ఏప్రిల్ ఎగ్జామ్‌లో పిల్లలు బాగా చేసే అవకాశం కలుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏది 2 అటెంప్ట్స్ వల్ల. యాక్చువల్‌గా మనం 2 అటెంప్ట్స్ వల్ల అడ్వాంటేజెస్ అనేవి అవి ఎప్పుడూ ఉంటాయి. అయితే జాన్వరి, ఏప్రిల్ అనేది అంటే ఈ స్పేసింగ్ అనేది ఆహ్, ఎన్ ఎంత స్ట్ ఎంత అవసరం అనేది మనం ముందు ముందు మాట్లాడుకుందాం. అయితే 2 అటెంప్ట్స్ అవ్వడం వల్ల పర్సంటైల్ ఆహ్, కాలిక్యులేషన్ అనేది కొంత ఏమంటారు, ఒక స్టెబిలిటీ వస్తుంది. ఒక స్థిరంగా ఉంటది. అంటే బ్యాచ్ టు బ్యాచ్ వేరియేషన్ అనేది తగ్గిపోతది. ఇది కూడా ఒక ప్రయోజనమే. సో, దీనివల్ల పిల్లలకేంటి సైకలాజికల్‌గా కొంత టెన్షన్ కూడా తగ్గుతది. ఓకే. ఏప్రిల్ అనేది కాకపోతే నాకు ఇది జనవరి అటెంప్ట్ గనుక కాకపోతే నాకు ఏప్రిల్ అటెంప్ట్ కూడా ఉందిలే అని ఒక సైకలాజికల్‌గా కూడా ఆ భావన కొందరికి టెన్షన్ తగ్గిస్తది. కానీ ఇవన్నీ ఆల్ సెడ్ అండ్ డన్. ఇవన్నీ నిజంగా ఆలోచించే వాళ్ళు ఇట్లాంటి 2 అటెంప్ట్స్ పెట్టారు. కానీ నిజంగా నేను ఫస్ట్ రైజ్ చేసిన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఏంటది? నిజంగా మనం స్ట్రెస్‌ని తగ్గిస్తున్నామా? అంటే అది మనం స్ట్రెస్‌ను అండర్‌స్టాండ్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటది. మనం స్ట్రెస్‌ని ఎట్లా చూస్తున్నాం? నా ఉద్దేశంలో ఈ స్ట్రెస్ 2 రకాలు. ఒకటి అక్యూట్ స్ట్రెస్. అంటే పరీక్ష రాసే ముందు లేక పరీక్షకు ఒక నెల ముందు, ఒక 2 నెలల ముందు వచ్చే ఒక అక్యూట్ స్ట్రెస్. నెక్స్ట్ క్రానిక్ స్ట్రెస్. అంటే దాదాపుగా నెలలుగా, సంవత్సరాలుగా ఆ పోటీ కోసం స్టూడెంట్స్ అనుభవించే ఒత్తిడి. ఈ 2 అటెంప్ట్స్ వల్ల ఈ రెండవది ఏంటి, క్రానిక్ స్ట్రెస్ అనేది పెరిగిందా లేదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే నిజంగా చెప్పాలంటే నేను 2 అటెంప్ట్స్‌ని కంప్లీట్‌గా వ్యతిరేకించడం లేదు. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 2 అటెంప్ట్స్ వల్ల చాలా చాలా లాభాలున్నాయి. అయితే ఇంతకుముందు నేనన్నట్టుగా ఈ 2 అటెంప్ట్స్ వల్ల ఎస్పెషల్లీ వాటిని జనవరి మరియు ఏప్రిల్‌లో షెడ్యూల్ చేయడం వల్ల ఒకటి క్రానిక్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే సమస్య అనేది కేవలం అటెంప్ట్స్ మీద కాదు. ఇట్లాంటి వ్యవస్థకు, ఇట్లాంటి పద్ధతికి మొత్తం ఈకోసిస్టమ్ యొక్క రెస్పాన్స్ రీజన్ యాక్చువల్‌గా చెప్పాలంటే. అయితే ఈ ఈకోసిస్టమ్‌ని ఎలా సరిజేయాలి అన్నది ఇక్కడ నేను డిస్కస్ చేయడం లేదు. ఎందుకంటే అది మన డిస్కషన్ చాలా లెంథీగా అవుతది. దాన్ని మనం ఇంకొక ఎపిసోడ్‌లో మాట్లాడొచ్చు. సో, ఈ 2 అటెంప్ట్స్‌కి ఈకోసిస్టమ్ అనేది అంటే కాలేజీలు గానీ, లేక మన కోచింగ్ సెంటర్‌లు గానీ ఎట్లా రెస్పాండ్ అయినాయన్న దాన్ని బట్టే ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది పెరగడం జరిగింది. ఈ 2 అటెంప్ట్స్ అనేది ఒక మంచి ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం. కానీ నేనన్నట్టుగా ఏంటి, ఈ కోచింగ్ వ్యవస్థ దాన్ని ఒక రిహార్సల్ గాను, అంటే ఫస్ట్ అటెంప్ట్‌ని ఒక రిహార్సల్ గాను, సెకండ్ అటెంప్ట్‌ని ఒక రిడెంప్షన్ గాను మార్చడం వల్ల ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది చాలా పెరగడం జరిగింది. ఒక వ్యవస్థ ఒక ఉద్దేశంతో మార్పు చేయబడుతుంది. కానీ ఆ విద్యా సంస్కృతి దాన్ని పోటీగా మార్చేస్తది. అందుకే మనం ఒక రిఫార్మ్ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రిఫార్మ్ అంటే పాత విధానాన్ని బ్లంట్‌గా విమర్శించడం కాదు. రిఫార్మ్ అంటే ఒక క్వెషన్‌ని రైజ్ చేయడం అన్నమాట. మనం విద్యార్థులపై నిజంగా ఒత్తిడిని ఈ 2 అటెంప్ట్స్ వల్ల తగ్గిస్తున్నామా? లేక ఒత్తిడిని మరో రూపంలో ప్రొలాంగ్డ్‌గా కలిగిస్తున్నామా? అయితే మనం ఈ క్రానిక్ స్ట్రెస్ యొక్క స్వరూప స్వభావాలను ఇంకా డీటెయిల్‌గా విశ్లేషిద్దాం. చూడండి, ఇంతకుముందు ఓన్లీ ఏప్రిల్, మేలలో ఎగ్జామ్స్ ఉండేవి. ఏది మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. జనవరిలో ఇంకొక అటెంప్ట్ ఇవ్వడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్టు కదా, ఈకోసిస్టమ్ రెస్పాండ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సిలబస్ కంప్లీషన్.
సో జనవరిలో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి జనవరిలో అంటే దాదాపు ఒక మనకి అక్టోబర్ లోపల సిలబస్ అవ్వగొట్టడం. అంటే 11th, 12th సిలబస్ అప్పటికి అక్టోబర్‌కి అయిపోవాల. తర్వాత నవంబర్, డిసెంబర్ అంతా ఎగ్జామ్ ప్రాక్టీస్ కోసం పెట్టడం జరిగింది. అంటే చూడండి ఆటోమేటిక్‌గా లెర్నింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సరే మరి అక్టోబర్‌లో సిలబస్ అవ్వాలి అంటే 11th అండ్ 12th సిలబస్ అక్టోబర్ లోపల అవ్వాలి అంటే 11th సిలబస్‌ని మళ్ళీ 10థ్‌కు పంపించడం జరిగింది. అంటే చూడండి జస్ట్ ఒక ఎగ్జామ్‌ని ఒక అడిషనల్ ఎగ్జామ్ జనవరిలో పెట్టడం వల్ల మనం స్ట్రెస్ యొక్క కాలాన్ని 10th, 11th, 12th ఇంకా కొన్ని చోట్లయితే 9th, 10th, 11th, 12th 4 సంవత్సరాలకు మనం పొడిగించడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. ఏంటది? క్రానిక్ స్ట్రెస్‌లో ఇంకొక భాగం సిలబస్ డివిజన్. జనరల్‌గా ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ బిగ్ కార్పొరేట్ కాలేజెస్ తయారైన సందర్భంలో మొత్తం నేషనల్ లెవెల్‌లో మనకు చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలున్నాయి. ఈ కోచింగ్ ఇచ్చే సంస్థలు. చాలామంది విద్యార్థులకు దీన్ని అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు సిలబస్‌ని వాటర్ టైట్ కంపార్ట్మెంట్‌లో డివైడ్ చేస్తారు. అంటే బిగినింగ్ నుంచి చివరి వరకు సిలబస్‌ని కొంచెం దాని వాల్యూమ్‌ని బట్టి మాత్రమే కొంత టైం ఇస్తూ లీనియర్‌గా అంటే ఒక లెసన్‌కు ఇంత టైం, ఇంకో లెసన్‌కి అంతే టైం, ఇంకో లెసన్‌కి అంతే టైం, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం ఈ రకంగా సిలబస్ డివిజన్ జరుగుతుంది. దానివల్ల నష్టం ఏంటి అంటే చూడండి ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌లో బేసిక్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే కేవలం ఫార్ములాలు లిస్ట్ రాసుకొని వాటిని బ్లైండ్‌గా అప్లై చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్‌లో చెప్పినట్టయితే ఫస్ట్ ఇయర్ మెకానిక్స్ అనేది చాలా చాలా గంభీరమైంది. ఈ ఫస్ట్ ఇయర్ మెకానిక్స్‌లో మొత్తం ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పబడతాయి. ఇవి కేవలం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కే కాకుండా రేపు ఇంజినీరింగ్‌లో గానీ, రేపు వాళ్ళ కెరియర్స్‌లో గానీ అవసరమైన ఫండమెంటల్స్ నేర్చుకునే సబ్జెక్ట్ మెకానిక్స్. సో అంటే బిగినింగ్‌లో నిజానికి స్లోగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మెల్లగా యాక్సెలరేట్ చేయాల్సొస్తుంది. అంటే ఇది ఒక ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ లాగా వెళ్ళాల్సిన సిలబస్ డివిజన్‌ని, టీచింగ్‌ని కేవలం ఒక లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఈ కాలేజెస్ అన్నీ అడ్మినిస్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళ పాలనా సౌలభ్యం కోసమో, లేకపోతే ఒక మంచి అంటే కొంచెం హైయర్ ఐక్యూ ఉన్న పిల్లలకు తొందరగా సిలబస్ కంప్లీట్ చేయడానికి కోసమని వాటిని వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్‌లో ఒక లీనియర్ పద్ధతిలో సిలబస్ రివిజన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వన్స్ అగైన్ లెర్నింగ్ విల్ బీ సఫరింగ్. తర్వాత ఇంకొక ఈ క్రానిక్ స్ట్రెస్‌లో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే వీక్లీ టెస్ట్. చూడండి అక్కడ పిల్లలకు అర్థమైందా లేదా తెలియకుండా ఈ కాలేజెస్ అనేవి సిలబస్ కంప్లీట్ చేయడము, తర్వాత ప్రతి వీక్ ఒక ఎగ్జామ్ పెట్టడం. అంటే ఆ విషయం అర్థమయ్యి దాని ప్రాక్టీస్ చేసే టైం దొరకకుండానే పిల్లవాడికి లేక పిల్లలకి ఒక టెస్ట్ రాయాల్సిన అవసరం వస్తుంది. ఆ టెస్ట్‌లో అట్లా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే టెస్ట్ బాగా పెట్టాలి అని ఒక కల్చర్ మనకు ఏర్పడింది ఆల్రెడీ. అంతేకాకుండా ఈ టెస్ట్‌లు పెట్టడము, తర్వాత మార్క్స్‌ని పేరెంట్స్‌కి పంపించడం. పేరెంట్స్‌కి మరి అంత ప్రతి వీక్ టెస్ట్ పెట్టి పంపించకపోతే అసలు ఇక్కడ కోచింగ్ నడుస్తుందా లేదా వాళ్ళకి అనుమానం వస్తది. వెరీ బిగ్ ఫీస్ పే చేసి వాళ్ళు కోచింగ్ సెంటర్‌లో చేర్చడం వల్ల దే వుడ్ లైక్ టు సీ ద ఫీడ్‌బ్యాక్. సో కేవలం ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే సిలబస్‌ని లీనియర్‌గా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్‌లో స్ప్లిటప్ చేసి పిల్లలకు అర్థమైనా కాకపోయినా కూడా సిలబస్ కంప్లీట్ చేసేసి టెస్ట్ పెట్టేసి మళ్ళీ వాళ్ళకి మార్క్స్ పంపించేసి కేవలం ఒక కన్స్యూమర్ అండ్ ఒక సర్వీస్ ప్రొవైడర్ మధ్య జరిగిన ఒక రిలేషన్షిప్ని మాత్రమే ఇది సర్వ్ చేస్తున్నది. సో క్రానిక్ స్ట్రెస్ అనేది ఇన్ని రకాలుగా మనకి మొత్తం అంటే పిల్లల అభ్యసన సామర్థ్యాన్ని, పిల్లల యొక్క అనువర్తన సామర్థ్యాన్ని చాలా భయంకరంగా తగ్గిస్తూ ఉన్నది. ఈ 2 అటెంప్ట్స్ వల్ల ఒనగూడే లాభాలను పోగొట్టుకోకుండా ఇప్పుడున్న క్రానిక్ స్ట్రెస్ తగ్గించడానికి ఏప్రిల్‌లోనే 2 అటెంప్ట్స్ ఒక 10 డేస్ గ్యాప్‌తో మనం నిర్వహించవచ్చు. వాళ్ళు వేరే ఉద్దేశంతో చేసినప్పటికీ
బిట్సాట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఈ విధానంలోనే నడుస్తున్నాయి. ఇంకా అనేక ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. 2 విడతల ఎగ్జామ్స్ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే నిర్వహించాలి. ఇంకొక రాడికల్ పద్ధతి కూడా అవకాశం ఉంది. ఎగ్జామ్స్‌ని సబ్జెక్ట్ వైస్‌గా విభజించి, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వైస్‌గా విభజించి, అంటే ఇప్పుడేంటంటే 3 ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ అయిపోతాయి. అట్లా కాకుండా మ్యాథ్స్ ఒకసారి, ఫిజిక్స్ ఒకసారి, కెమిస్ట్రీ ఒకసారి అట్లాగా విడివిడిగా తీసుకునే అవకాశాన్ని కలిగించి, మనకు రోజులో మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 3 విడతలుగా ఈ ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేస్తూ, మొత్తం ఒక 20 రోజుల్లో ఒకేసారి. ఇంతకుముందు అన్నదేంటంటే మనకు మామూలుగా మనకు ఫస్ట్ ఉన్నది జనవరి అండ్ ఏప్రిల్. అట్లా కాకుండా ఏప్రిల్‌లోనే ఒక 10 డేస్ గ్యాప్‌తో నిర్వహించేది ఒక పద్ధతి. అట్లా కాకుండా ఈ ఎగ్జామ్స్‌ని సబ్జెక్ట్ వైస్‌గా డివైడ్ చేసి, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వైడ్‌గా డివైడ్ చేసి, ఒక రోజులో 3 షిఫ్ట్‌ల ఎగ్జామ్స్ పెట్టేసి, పిల్లలు ఇండివిజువల్ సబ్జెక్ట్‌ను ఒకసారి తీసుకునేలాగా కూడా అరేంజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఒక సబ్జెక్ట్‌ను 2 సార్లో లేక 3 సార్లో కంటే ఎక్కువగా రాయకూడదనే ఒక పరిమితిని కూడా మనం విధించవచ్చు. ఇక మన చర్చలో రెండో అంశం ఎంసీక్యూ విధానం. ఇప్పుడున్న జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ రెండిట్లో కూడా ఎంసీక్యూ పద్ధతే ప్రధానంగా ఉంది. అయితే రెండింటికి కొంత తేడా ఉంది. జేఈ అడ్వాన్స్డ్ ఎంసీక్యూ కొంత పరిణామక్రమంలో కొంత పరిపక్వతను యాక్చువల్గా సాధించుకుంది. అయితే ఓవరాల్గా మాట్లాడినప్పుడు ఈ ఎంసీక్యూ పద్ధతి నిజంగా ఒక స్టూడెంట్ యొక్క అవగాహనను, కాన్సెప్చువల్ డెప్త్ని, అతని అప్లికేషన్ కెపాసిటీని పెంచుతుందా, లేకపోతే సరైన ఆప్షన్ని గుర్తించే గేమింగ్ సామర్థ్యాన్ని కొలుస్తుందా? ఐ రిపీట్, సరి అయిన ఆప్షన్ని గుర్తించే గేమింగ్ సామర్థ్యాన్ని. చాలాసార్లు నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాను, 75 క్వశ్చన్స్లో 55 క్వశ్చన్స్ పెట్టాను అంటారు. చాలామంది నేను క్వశ్చన్స్ను టిక్ పెట్టాను అంటారు. యాక్చువల్గా ఐ విల్ కీప్ కరెక్టింగ్ దెమ్. టిక్ పెట్టడం కాదు, చేసావా అని అడుగుతాను నేను. సో టోటల్గా మనం ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అల్టిమేట్గా ఆ ఎగ్జామ్ ఎంసీక్యూలు ఉండడం వల్ల ఇట్ ఈజ్ ఒక గెస్ కొట్టడానికి అవకాశాన్ని ఎగ్జామే కలిగిస్తున్నది. చూడండి, ఎవరైనా కొంచెం స్లోగా చేసే పిల్లలు మొత్తం ప్రశ్నలు చేసి ఆన్సర్ వచ్చిన తర్వాత పెట్టే పిల్లలు ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు చాలాసార్లు చెప్తూనే ఉంటారు అనమాట, చూడండి వాడు గెస్ కొడితే వాడికి మార్కులు ఎక్కువ వచ్చి, నేను మెల్లగా చేస్తే మార్కులు రాలేదని. చూడండి, గెస్ కొడితే మార్కులు వస్తాయనేది మాత్రం నమ్మొద్దు. అది ఒక స్టాటిస్టికల్ హ్యాపెనింగ్. 1 in 50,000 విల్ గెట్ సమ్ మార్క్స్. మిగిలిన వాళ్లకు నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల ఈ గెస్సింగ్ అనేది ఎప్పుడు వర్క్ కాదు. ఓకే, సో అయితే మళ్ళీ మొదటికి వద్దాం. అసలు ఎంసీక్యూ వల్ల అయిన లాభాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు? లక్షలాది మంది స్క్రిప్ట్స్ కనుక సబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినట్టయితే, ఇప్పుడు ఐఐటీజే అడ్వాన్స్లో 2.5 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు. వాళ్ళందరి పేపర్స్ కరెక్ట్ చేయడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో మషిన్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేకాకుండా సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కనుక మనం కరెక్ట్ చేయించినట్టయితే దాంట్లో ఎగ్జామినర్ బయాస్ కూడా ఉంటుంది. సో ఈ సబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఉండే ఎగ్జామినర్ బయాస్ కూడా మనం ఈ ఎంసీక్యూ విధానంలో మనం తీసేయచ్చు అనమాట. అట్లాగే వేగంగా ఫలితాలు ఏముంది, మనకు అక్కడ సబ్మిట్ చేసేస్తాం ఎగ్జామ్. సరే, మనకు జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్లో అప్పటికప్పటికే రిజల్ట్స్ ఇవ్వరు, కానీ నిజానికి రిజల్ట్స్ ఇవ్వచ్చు కూడా. బిట్సాట్ లాంటి ఎగ్జామ్లో అయితే సబ్మిట్ చేయగానే మార్క్స్ కనిపిస్తాయి. సో వేగంగా ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఎంసీక్యూలు మెషిన్ గ్రేడింగ్ ఉండడం వల్ల జరుగుతుంది. అయితే ముఖ్యమైన సమస్య ఏమిటంటే ద వెరీ నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ యొక్క నిజమే దాని బేసిక్ స్వభావం అనేది గెస్సింగ్కి అవకాశం ఇస్తుంది. అది మల్టిపుల్ సెలెక్షన్ ఇవ్వనివ్వండి, లేకపోతే మల్టిపుల్ మ్యాచింగ్ ఇవ్వనివ్వండి, ఫైనల్గా బబ్లింగ్. ఈ బబ్లింగ్ అనేది కనిపిస్తూ ఉన్నప్పుడు ఈవెన్ ఒక స్టూడెంట్ చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా నేను ఎక్కువ క్వశ్చన్లు చేయాలేమో అనుకొని గెస్సింగ్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఈ ఎగ్జామ్ని ఎట్లాగా క్రాక్ చేయాలి అని పండితులంతా మనకు యూట్యూబ్లలో చెప్తుంటారు అనమాట.
నిజానికి చదవాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. దీన్ని ఇంకా మనం గేమ్ చేయొచ్చని ఆ గేమింగ్ ప్రిన్సిపల్స్ అన్ని పిల్లలకు నేర్పిస్తుంటారు. ఎందుకు అంటే అక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి. అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంటది. కానీ నెగెటివ్ మార్కింగ్ కూడా ఈ సమస్యను పూర్తిగా సాల్వ్ చేయలేదు. అయితే అతి ముఖ్యమైన ఒక విషయం మాత్రం ఇక్కడ ఉంది. దీంట్లో కొంత ఫెయిర్‌నెస్ గూడా తగ్గుతున్నది. అంటే ఒక స్టూడెంట్‌కు ఇంకో స్టూడెంట్‌కు కంపేర్ చేసినప్పుడు ఆ ఫెయిర్‌నెస్ అనేది ఎగ్జామ్‌లో తగ్గింది. ఎక్కడ? ముఖ్యంగా తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్న కేటగరీస్‌లో. తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్న కేటగరీస్‌లో మాత్రమే. నేను కేటగరీ టు కేటగరీ మాట్లాడట్లేదు. రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు. అతి తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్స్‌తో మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడం గాని, అడ్వాన్స్‌లో క్వాలిఫై అవ్వడం గాని జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు బాగా సీరియస్‌గా చదివి మెల్లమెల్లగా చేస్తున్న స్టూడెంట్‌కి జస్ట్ ఒక అడ్వెంచరస్ గెస్సింగ్ చేసిన స్టూడెంట్‌కి ఆలోచించినప్పుడు తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్ కాబట్టి, ఆ తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్ గెస్సింగ్‌లో వచ్చే అవకాశం ఉంది. సో, దానివల్ల ఏమవుతుంది? నిజానికి అదే కేటగిరీలో ఉన్న ఇంకొక సీనియర్ స్టూడెంట్‌కి సీట్ పోయే అవకాశం ఉంది. అంటే కేవలం అక్కడికెళ్ళి ఒక ఒక ఏమంటారు? ఇండిస్క్రిమినేట్‌గా గెస్ చేస్తున్న స్టూడెంట్స్ గూడా ఈ సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే అనర్హులుగా ఎంపిక చాలా అవకాశం ఉంది. ఇది ఐఐటీలో ఉన్న అందరికి కూడా ఇది చాలా గట్టిగా తెలుసు. చూడండి, ఎంసీక్యూ పద్ధతిలో విద్యార్థి ఒక ఆన్సర్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ సబ్జెక్టివ్ పరీక్షలో ఏమవుతుంది? ఒక సొల్యూషన్‌ను బిల్డ్ చేస్తాడు, నిర్మిస్తాడనమాట. ఈ రెండిటి మధ్య చాలా చాలా కాగ్నిటివ్ డిఫరెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటది. ఒకరు ఒక ఆన్సర్‌ని గుర్తించవచ్చు, లేక రాంగ్ ఆన్సర్‌ని ఎలిమినేట్ చేయవచ్చు, కొంత కాలిక్యులేట్ గెస్ చేయొచ్చు. మరొకరు అవగాహన సామర్థ్యంతో అప్లికేషన్ కెపాసిటీతో సొల్యూషన్‌ను నిర్మించవచ్చు. మనం దేన్ని కొలవాలనుకుంటున్నాం? ఇది అందరూ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న. అయితే సమస్య పూర్తిగా ఎంసీక్యూ విధానం వల్లనే కాకపోవచ్చు. ప్రశ్నల రూపకల్పన కూడా, అంటే ఫార్మింగ్ ఆఫ్ ద క్వెషన్స్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఈ విషయంలో ఐఐటీజే అడ్వాన్స్డ్ కొంత మెరుగ్గా ఉంటది. ఎందుకు అంటే వాళ్ళెప్పుడు కూడా సేమ్ క్వెషన్ ఇవ్వరు. తర్వాత ఈ ఎంసీక్యూలను ఆబ్జెక్టివ్ క్వెషన్స్ కూడా రకరకాల ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌గా వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి, కొంతవరకు అడ్వాన్స్ ఎగ్జామ్ ఈ విషయంలో కొంత మెరుగ్గానే ఉంటది. కానీ మెయిన్స్ ఎగ్జామ్‌లో మాత్రం సింగిల్ ఆన్సరే కాబట్టి, అక్కడ ప్రశ్నల రూపకల్పన కూడా చాలా గొప్పగా ఉండదు కాబట్టి, తప్పకుండా ఈ గెస్సింగ్‌కి ఇక్కడ చాలా అవకాశం ఉంది. అయితే మనం ఇంతకుముందు మొదలే అనుకున్నాం. మూడో అంశం ఏంటది? ఏఐ సహాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సబ్జెక్ట్ ఎవాల్యుయేషన్ అనేది సాధ్యమా? సాధ్యమైతే గనక మనకు ఎంసీక్యూ విధానంలో వచ్చిన లోపాలను మనం సంతోషంగా, హ్యాపీగా వాటిని సవరించవచ్చు. అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ థాట్, ఒక ఆసక్తికరమైన ఆలోచన మాత్రమే. ఎందుకంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రశ్నలు, ప్రాక్టికల్ అంటే ఫీల్డ్‌లో దాన్ని అప్లై చేయడానికి వచ్చిన నిజమైన కొన్ని ఇంపార్టెంట్ సమస్యలు మాత్రం ఉన్నాయి. ఎందుకు అంటే ఏఐ అనేది నిజంగా వేరు సొల్యూషన్ పాత్స్‌ని గుర్తించగలదా? తర్వాత పార్షియల్ రేటింగ్‌ని ఇవ్వగలదా? ఆన్సర్ రాకపోయినా కూడా మెథడ్‌కి మార్క్స్‌ను ఇవ్వగలదా? తర్వాత ఒక ఆల్టర్‌నేటివ్ క్రియేటివ్ ఒక సృజనాత్మకమైన సొల్యూషన్‌ను గుర్తించి ఏఐ మోడల్స్ రివార్డ్ చేయగలవా? అంతేకాకుండా ఇప్పుడు ఏఐ డెవలప్ అయిన స్టేజ్‌లో, అంటే ఇప్పటికి ఏఐ డెవలప్ అయిన ఒక పరిణామ క్రమంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించగలిగిన శక్తి ఏఐ మోడల్స్‌కి వచ్చిందా? ఇది ఇప్పటి నుండి ఎన్ని సంవత్సరాల్లో ఏఐ సబ్జెక్టివ్ ఎగ్జామ్స్‌ను సరిగ్గా నిర్వహించే స్థాయికి రావచ్చు. మనం టెక్నాలజీ రీజనింగ్ కురవడంలో సహాయపడితే దాన్ని మనం బాధ్యతగా ఎట్లాగా ఉపయోగించాలి. అందుకే పూర్తిగా మనం ఏఐ ఇవాల్యుయేషన్ అనడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హైబ్రిడ్ విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏఐ ప్లస్ హ్యూమన్ హైబ్రిడ్ మోడల్ మనం సజెస్ట్ చేస్తున్నా నేను. ఉదాహరణకు డిజిటల్ రైటింగ్, ఒక టాబ్లెట్స్ మీద డిజిటల్ రైటింగు, స్ట్రక్చర్డ్ స్టెప్స్ అండ్ ఏఐ లాజికల్ గ్యాప్స్.
గుర్తించడం, హ్యూమన్ ఎగ్జామినర్స్ ఫైనల్ మోడరేషన్, ఐ రిపీట్, డిజిటల్ రైటింగ్, స్ట్రక్చర్డ్ స్టెప్స్, ఏఐ లాజికల్ గ్యాప్ని గుర్తించడం, తర్వాత హ్యూమన్ ఎగ్జామినర్స్ ఫైనల్గా మోడరేట్ చేయడం. అయితే ఇది ఒక గ్రాడ్యువల్ రిఫార్మ్గా మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది వృద్ధి చెందుతున్న వేగాన్ని గమనిస్తే ఇది ఎంతో డిస్టెన్స్లో లేదు అని నాకు అనిపిస్తుంది. బట్ దీంట్లో ఉన్న ఎథికల్ ఇష్యూస్ కానీ, తర్వాత ఇంకొకటి ట్రస్ట్ ఇష్యూ కూడా వస్తుంది బేసిక్గా. ఇప్పుడు ఏ మోడల్ అనేది ఏదో మన పేపర్ కరెక్ట్ చేసి మార్కులు ఇచ్చేసింది, అది దాన్ని మన కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, నాకు దాని మీద నమ్మకం లేదని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి మేబీ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఒక హ్యూమన్ ప్లస్ ఏఐ మోడల్స్ను కలిపి ఒక హైబ్రిడ్ సిస్టమ్ తయారు చేస్తే మనం అనుకున్న కొన్ని లక్ష్యాలను చేర్చుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఓవరాల్గా మనం కనుక క్వశ్చన్ చేసినట్టయితే, మనం పరీక్షలను నిర్వహించడానికి సులభమైన విధానాన్ని ఎంచుకోవాలా, లేక విద్యార్థుల ఆలోచన సామర్థ్యాన్ని కొలిచే విధానాన్ని మనం వెతుకుతున్నామా? చివరికి ఒక విషయం మాత్రం స్పష్టం, పరీక్షలు 3 విషయాల మధ్య ఒక బ్యాలెన్స్ని తీసుకువచ్చేట్టుగా ఉండాలి. ఏంటి? ఫెయిర్నెస్, ఫీజిబిలిటీ అండ్ ఇంటలెక్చువల్ డెప్త్. సో ఇవి మనం బేసిక్ ప్రిన్సిపల్స్గా అనుకొని టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మనం నడిపిస్తున్న వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకుంటూ విద్యార్థుల లేక దేశ భవిష్యత్తు కోసమని సరి అయిన విద్యావ్యవస్థను మనం నిర్మించుకోవడానికి మనం సంస్కరణను తప్పకుండా తీసుకురావడం అవసరం ఉంది. విద్య, పరీక్ష, సమాజ అవసరాల మధ్య ఒక సరి అయిన బ్యాలెన్స్ని మళ్ళీ మనం పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. చివరి ప్రశ్న ఒక్కటి, మనం ర్యాంకులను తయారు చేస్తున్నామా, లేక స్టూడెంట్స్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం కాకుండా ఎలిమినేట్ చేస్తున్నామా, లేక ఆలోచించే మనుషులను మనం గుర్తిస్తున్నామా? మనం ఈ ప్రశ్నను గుర్తుంచుకొని దీనికి సరిపోయిన సొల్యూషన్స్ మనం వెతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో ఇంతసేపు నాతో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విశ్లేషణను మళ్ళీ మనం ఇంగ్లీష్లో కూడా సమర్పించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.